హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. సో మీరందరు బాగుండాలని కోరుకుంటున్నానండి. సో నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. సో ప్రతిసారి చెప్తూనే ఉన్నానండి, మన ఛానల్లో మనీ సేవింగ్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అనేసి. ఎందుకు అంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్లు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తుంటారో కదండి, సో వాళ్ళ కోసమనే నేను ప్రతిసారి ఇలా వీడియోస్ చూడండి అని చెప్తున్నానండి. మీకు కొద్దిగా బోర్ కొట్టుంటే సారీ అండి. ఇంకా మీకు మనీ సేవింగ్స్ గురించి ఏమైనా టిప్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తానండి. అలాగే మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా ఒక వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ఒక వీడియో వల్ల కనీసం ఒక్కరో ఇద్దరు మనీ సేవింగ్స్ నేర్చుకుంటారు. అలాగే ఆ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఒక మంచి అమౌంట్ వస్తుంది, వాళ్ళకి ఫైనాన్షియల్గా యూజ్ అవుతుంది అనేసి నా మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇప్పటి వరకు మేము మనీ సేవింగ్ చేయలేదు, మేము స్టార్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా ఒక 3 నెలల వరకు సేవింగ్స్ చేయడం అలవాటు చేసుకోండి. దాని తర్వాత ముందు ముందు మీకు అలవాటు అయిపోతుంది. అందుకోసమని మనం 100 రూపాయల సేవింగ్స్ని 3 నెలల్లో ఎలా చేయాలి, ఎంత చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకు అంటే డబ్బు లేనిదే ఈరోజు ఏది లేదండి. సో అడిగైనా అమ్మ అన్నం పెట్టదు అంటారు. కాబట్టి మనకు ఏ కష్టం వచ్చినా మనకి డబ్బే కావాలండి. సో డబ్బు ఉంది, మనకి ముందు నడిపించేది డబ్బు మాత్రమే. డబ్బు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అలాగే మన గౌరవం, రెస్పెక్ట్ కూడా పెరుగుతుందండి. సో ఏదైనా మనకి సంబంధించింది ఏ విషయమైనా A to Z వరకు ప్రతిదీ జరగాలన్నా మనకి ముందడుగు ఉండేది డబ్బు మాత్రమే. సో అందుకోసమని ప్రతిసారి మనీ సేవింగ్స్ గురించి పొదుపు చేయండి అని ఇలా చాలా వీడియోస్ చెప్తున్నానండి. సో ఈసారి కూడా చెప్తున్నాను. మనం ఆలస్యం చేయకుండా మనం ఈజీగా 100 రూపాయలతోని ఎలా సేవ్ చేయాలి, అది కూడా 3 నెలల్లో ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. చూసేద్దామండి. సో సింపుల్గా అండి. సో నేను తీసుకుంది 100 రూపాయలు ఓన్లీ అని. సో 100 రూపాయలతో మనం ఓన్లీ ఇక్కడ 3 మంత్స్ తీసుకుందాం. ఇప్పటివరకు మేము సేవింగ్ చేయలేదు అనుకున్న వాళ్ళు, బాగా డబ్బులు వస్తున్నాయి, మాకు షాప్స్ ఉన్నాయి కానీ మాకు సేవింగ్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ 2 మెథడ్స్ అయితే ఉన్నాయండి. సో ఈ 2 మెథడ్స్ అయితే ఫాలో అవ్వండి. చాలా మంచి అమౌంట్ అయితే, అది కూడా చాలా తక్కువ టైంలో ఒక మంచి అమౌంట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ రోజున వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నానండి. అలాగే సెకండ్ డే 100, థర్డ్ డే 100, ఫోర్త్ డే 100, ఫిఫ్త్ డే 100, సిక్స్త్ డే 100, సెవెంత్ డే 100. అంటే డే ఫస్ట్ నుంచి ఇలా డే 10 వరకు 100 రూపీస్ అనేది అమౌంట్ అనేది తీసుకురండి. ఎక్కడ నేను కూడా అమౌంట్ అనేది ఏమీ ఇంక్రీజ్ చేయలేదు, ఎందుకంటే మనం తీసుకోవడమే కొంచెం పెద్ద అమౌంట్ తీసుకున్నాము. సో 100 రూపీస్ అనేది స్టార్టింగే మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ అమౌంట్ అనేది ఏమీ ఇంక్రీజ్ చేయలేదండి. సేమ్ ఒకటే అమౌంట్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇలా నాకు 10 డేస్కి వచ్చేసి 1000 రూపీస్ అయితే సేవ్ అయ్యిందండి. ఇలా మనకి 10 డేస్ కింద 3 టైమ్స్ కాబట్టి తీసుకున్నాను, 3000 రూపీస్ అయితే సేవ్ అయ్యిందండి. అలా మనకి 1 మంత్కి వచ్చేసి 3000 రూపీస్ అయితే చాలా ఈజీగా సేవ్ చేస్తాము. సో 3000 అనేది చాలా ఎక్కువ అమౌంట్ అని కాదు, ఒక మంచి అమౌంట్ అని చెప్పచ్చు. అలాగే ఈ 3000ని మనం 3 మంత్స్ కింద అని చెప్పాను కండి, 3 మంత్స్ కింద చూసుకుంటే మనకి 9000 రూపాయలు అయితే ఈజీగా సేవ్ చేస్తాము. ఇది ఒక స్టెప్ అండి. లేదు ఇంకొంచెం అమౌంట్ ఇంక్రీజ్ చేస్తే బాగుండు అనుకున్న వాళ్ళకి కూడా ఉందండి, అది సెకండ్ మెథడ్, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి టైప్ 2 అంటే సెకండ్ మెథడ్ అనమాట. సో డే ఫస్ట్ రోజున నేను తీసుకుంది 100 రూపీసే అండి. సెకండ్ వచ్చి ఇక్కడ ఓన్లీ నేను 50 రూపీస్ మాత్రమే నేను ఇంక్రీజ్ చేశానండి, ఎందుకంటే కొంచెం అమౌంట్ ఎక్కువ సేవ్ చేయగలరు అనుకున్న వాళ్ళ కోసము. సో ఫస్ట్ డే 100, సెకండ్ వచ్చేసి 150, అలాగే థర్డ్ డే 200. అంటే డే బై డే ఇక్కడ నేను ఓన్లీ ఇక 50 రూపీస్ని మాత్రమే ఇంక్రీజ్ చేస్తున్నానండి, మరి ఇంకెక్కువ అమౌంట్ ఏమి ఇంక్రీజ్ చేయలేదు. సో అలాగా మనం డే ఫస్ట్ నుంచి అలాగే లాస్ట్ వరకు చూసుకుంటే మనకు 550 రూపీస్ వరకు అవుతుందండి. సో ఓన్లీ 50 రూపీస్ అమౌంట్ చేశాను. అలాగే మనకి 10 డేస్కి 3250 రూపీస్ అయితే సేవ్ అయ్యిందండి. అలా మనం ఈ 3 టైమ్స్ అనేది చేసుకోవాలి. 3250ని చేసుకుంటే మనకి 9750 రూపీస్ అనేది మనకి 1 మంత్కి వస్తుంది. సో చూసారు కదండి, 1 మంత్ కంటే చాలా ఎక్కువ అమౌంట్ అని చెప్పొచ్చు ఇది.
సో 1 మంత్కే ఇంత వచ్చిందంటే మనం 3 మంత్స్కి ఎంత రావచ్చు, 29,250 రూపీస్ అయితే రావచ్చు. అంటే దగ్గరగా మనకి 30,000 రూపాయలు రావచ్చు. ఓన్లీ అది కూడా 3 మంత్స్లో 100 రూపీస్తో స్టార్ట్ చేసి మనకి 3 నెలల్లో దగ్గరగా 30,000 రూపాయలు అయితే సేవ్ చేయొచ్చు. చాలా అంటే చాలా ఈజీ అని చెప్పచ్చు. ఎందుకంటే తక్కువ బడ్జెట్, తక్కువ నెలలు, ఎక్కువ అమౌంట్, అంటే బెస్ట్ అనే చెప్పచ్చు. మనం ఇంతకుముందు చెప్పిన చాలా వీడియోలో మనం 5 ఇయర్స్కి పెట్టుకోండి, 2 ఇయర్స్కి పెట్టుకోండి అని చాలా చెప్పాము. ఎందుకు అంటే అది ఆల్రెడీ సేవింగ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఇంతకుముందు అలవాటు ఉన్న వాళ్ళు, మనీ బాగా వస్తుంది, మాకు ఇంకా ఇబ్బంది లేదు, సేవింగ్స్ చేస్తాము అనుకున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఆ వీడియోస్ అన్నీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2-3 వీడియోస్ వచ్చేసి ఇప్పటివరకు మేము సేవింగ్సే చేయలేదు అనేసి అనుకున్న వాళ్ళకి ఇవి కానీ ఒక్కసారి సేవింగ్స్ చేయండి. తక్కువ టైంలో తక్కువ బడ్జెట్ని ఒక మంచి అమౌంట్ అనేది మనం చూస్తాము. సో ఈ అమౌంట్ మనకి ముందు చాలా బాగా యూజ్ అవుతుందండి. 30,000 అది కూడా 3 నెలలు అంటే చిన్న మాట కాదండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా మంచి అమౌంట్ అని చెప్పచ్చు. మీకు ఇంకా మనీ సేవింగ్స్ గురించి ఏమన్నా సేవింగ్స్ గురించి డౌట్స్ ఉన్నా, ఇన్ పర్టికులర్ మీరు ఇంత అమౌంట్ సేవ్ చేయాలనుకుంటున్నాం అక్క, ఒక 2 lakhs 3 lakhs, అది కూడా ఇంత ఇయర్ లోపల ఇంత టైం పీరియడ్లో సేవ్ చేయాలనుకుంటున్నాము, మీరు ఇంక ఇట్లా చెప్పండి. నాకు ఇంతకుముందు సబ్స్క్రైబర్ అడిగారని చెప్పాను కదండి, 1 yearలో 30,000ని ఎలా సేవ్ చేయాలి అనేసి. సో అలా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా అయితే 100కి 100% నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తానండి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు అడిగితే చాలు, నేనైతే కంపల్సరీగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పటివరకు చాలామంది అడిగారండి సబ్స్క్రైబర్లు, ఇట్లా 20 రూపీస్తోని 40 రూపీస్తోని ఇట్లా వీడియోస్ చేయండి అక్క అనేసి. సో ప్రతి ఒక్కరికి అడిగిన ఒక్కరికి అయితే వీడియోస్ చేస్తున్నాండి. ఏ రోజు ఇప్పటివరకు మన సబ్స్క్రైబర్లో ఒక్కరు కూడా అడిగిన వెంటనే చెయ్యలేదండి. ఎందుకంటే మీ వల్లనే, మీరు ఉంటేనే నేను ఉంటానండి. సో అందుకోసమని. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో సబ్స్క్రైబర్ వచ్చేసి 5K రీచ్ అవ్వబోతున్నానండి. సో అది మీ వల్లనే. అలాగే మన ఛానల్లో 5Kకి దగ్గరలో ఉన్నామండి. సో మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.